తులసి డీల్ సక్సెస్ అన్నా. ఈశ్వర్ గారి పుణ్యమాని రిజిస్ట్రేషన్ కూడా గ్రాండ్ సక్సెస్ అవుతుంది. కొన్ని కోట్ల రూపాయల విలువైన ప్రాపర్టీ మీ సొంతం కాబోతుంది. కంగ్రాచులేషన్స్ అన్నా. థ్యాంక్ యూ మళ్ళీ. మీరు నిజంగా చాణక్యులన్నా. అదేలా మీరు ముందుకు రాకుండా వెనకుండి నన్ను ముందుకు నడిపించి డీల్ అంతా సెట్ చేయించారు. ఇదేమంత చిన్న విషయం కాదన్నా. ఎలాంటి ఎర వేస్తే ఏ చేప గాలానికి పడుతుందో మీకు బాగా తెలుసు. ఇప్పుడు అదే చేశారు. బాగా చెప్పావు మళ్ళీ. వయసు పెరిగితే సరిపోదు. నాలాంటి వ్యాపారస్తులకు మేధస్సు చాలా ముఖ్యం. ₹1,00,00,000తో ఈశ్వర మెడను ఉంచేశాం. ఇక వాడు మనకు అనుకూలంగా పడుంటాడు. అటు పెళ్ళాం ఆశ, ఇటు మనం చూపించిన డబ్బు ఆశ మధ్య ఇక వాడు మన గుప్పిట్లో ఉన్నట్టే. మన చేతిలో ఆ ఈశ్వర్ కీలుబొమ్మైనట్టే. మనం ఎలా ఆడిస్తే వాడు అలా అలా ఆడాల్సిందే. హే రాణి రాణి, ఏంటి ఇది? కళ్ళు తిరిగితే కింద పడతాను. ఆపవే బాబు, నీకు దండం పెడతాను. నీకు దండం పెడతానే. ఏమైంది? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నానే. చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎందుకు హ్యాపీగా ఉన్నావో చెప్పకుండా నన్ను ఇలా తిప్పుతున్నావేంటే? వదలవే. హే రాణి, నీకే చెప్పేది, వదలవే. అంత పెద్ద గుడ్ న్యూస్ ఏంటి అని ఫోన్లో అడిగితే చెప్పలేదు. ఫోన్లో ఇప్పుడైనా చెప్తావనుకుంటే వచ్చి రాగానే గిరా గిరా తిప్పేశావు. పిచ్చిగాని పట్టిందా నీకు? పట్టిన పిచ్చికి నాకా దేవుడు సరైన గిఫ్ట్ ఇచ్చాడే. పిక్ పాకెటింగ్ చేసేదానివి నీకు ఆ దేవుడు గిఫ్ట్ ఇవ్వడం ఏంటే? అవునే, నిజంగానే గిఫ్ట్ ఇచ్చాడు. అది నా జీవితానికే గొప్ప వరం అనుకో. ఏంటి అది? జ్యోతిరాదిత్య నన్ను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. నువ్వు జోక్ చేస్తున్నావా? నేను అస్సలు నమ్మనే. ఇలాంటి విచిత్రాలు అస్సలు జరగవు. నేనేం జోక్ చేయట్లేదే, అబద్ధం చెప్పట్లేదే. నిజంగానే జ్యోతిరాదిత్య పెళ్లి ఒప్పుకున్నాడు. నాకు మాటిచ్చాడు కూడా. ఈ 10వ తారీఖునే మా పెళ్లి. నిన్ను చెంప మీద కొట్టి నీ ప్రేమని రిజెక్ట్ చేసినవాడు నిన్నెలా పెళ్లి చేసుకుంటాడే? ఒక్కసారి రిజెక్ట్ చేసినంత మాత్రాన ఈ రాణి అంత ఈజీగా జ్యోతిని మర్చిపోతుందా? ఎవరి ద్వారా చెప్పించాలో, ఎవరు చెప్తే రాజీకొస్తాడో వాళ్ళతోనే చెప్పించాను. ఎవరితో చెప్పించావే? ఇంకెవరితో? లక్ష్మితోనే. ఇంకా తర్వాత జ్యోతిరాదిత్య మనసు మారింది. నన్ను ఇష్టపడుతున్నాడు. ఇది నిజం. నటించడానికి వెళ్ళి జ్యోతిరాదిత్య మనసులో లక్ష్మి జ్ఞాపకాల్ని, ప్రేమని పోగొట్టడానికి ట్రై చేస్తూ నువ్వే తనతో ప్రేమలో పడటం ఒక వింత. ఆ ప్రేమలో నువ్వు సక్సెస్ అవ్వడం, లక్ష్మితో మాట చెప్పించుకోవడం మరో వింత. నువ్వు గొప్పదానివే. ఏదైనా అనుకుంటే పట్టుబట్టి సాధించేదాకా నువ్వు నిద్రపోవు కదా? నా సంగతి నీకు తెలుసు కదే. మరికొన్ని రోజుల్లో, గంటల్లో జ్యోతిరాదిత్య నా మెళ్ళో తాళి కట్టబోతున్నాడు. నా సొంతం కాబోతున్నాడు. కంగ్రాచులేషన్సే. కంగ్రాచులేషన్సే. థ్యాంక్ యూ. ఇక మీదట తింగర వేషాలు వేయకుండా నువ్వు జ్యోతిరాదిత్యని బాగా చూసుకో. అలాగేనే. ఈ ఈవినింగ్ మన ఫ్రెండ్స్ అందరినీ పిలు. గ్రాండ్ గా బ్యాచులర్ పార్టీ ఇస్తాను. సరే పద. సరే పద. ఇదిగోండి సార్, 1 CR. ఈ అమౌంట్తో మీకు మొత్తం 1.5 CR కట్టాం. ఇంకా 3.5 CR లోన్స్కి వెళ్ళిపోతాం. ఆ ప్రాసెస్ మీరే చూడండి. అలాగేనమ్మా, తప్పకుండా. కంగ్రాచులేషన్. మీరు అనుకున్న విల్లా, మీ డ్రీమ్ విల్లా
మీ సొంతం అయిపోయినట్టే. వెంటనే మా కంపెనీతో టైఅప్ అయిన బ్యాంక్ ద్వారా ఏది తక్కువ ఇంట్రెస్టో ఆ బ్యాంక్ నుంచి మీకు లోన్ అప్రూవ్ అయ్యేలా చూస్తాను. అలాగేనండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్స్ నాకు కాదమ్మా, మీరు మీ వారికి చెప్పాలి. ఈ క్రెడిట్ అంతా మా వారిదే. మా వారికి స్పెషల్ థ్యాంక్స్ ఎలాగో చెప్పాలి. తప్పకుండా చెప్తాను. మీరు లోన్ ప్రాసెస్ స్టార్ట్ చేయండి. అలాగేనమ్మా. లోన్ ఎందుకమ్మా? మొత్తం అమౌంట్ ఇంకో 2 వాయిదాల్లో చెల్లించేస్తే సరిపోతుంది. కావాలంటే నేను మీకు హెల్ప్ చేస్తానమ్మా. నా మేనల్లుడి కోసం, కూతులాంటి నీ కోసం నేను చేయలేనా? అంకుల్, మీరు మాకు ఈ బిల్డర్ని పరిచయం చేసి మాట సాయం చేశారు. కాస్త ఎక్కువ గడువు ఇప్పించి హెల్ప్ చేశారు. మీ నుంచి మాకు ఈ హెల్ప్ చాలంకుల్. ఈశ్వర్, నాకు మీ అబ్బ మీద కోపం ఉంది కానీ నీ మీద లేదు. నిన్ను మేనల్లుడుగానే చూస్తాను. ఆ తులసి ముందు రక్త సంబంధాలు తెగిపోయానంటే ఆ తులసి మీద కోపంతో అంటాను గాని నీ మీద ఎలాంటి కోపం లేదు. దయచేసి నా హెల్ప్ కాదనుకో. ఈశ్వర్, అటెండర్గా పనిచేస్తున్న మీ అన్నయ్య డిప్యూటీ తహసీల్దార్ అయ్యాడు. రేపు గొప్పగా దర్జాగా బతుకుతాడు. అతనితో సమానంగా కాకపోయినా కాస్త దగ్గరగా అయినా మీరు దర్జాగా బతకాలి కదా. అంకుల్, మా అన్నదమ్ముల మధ్య మాకెలాంటి ఈగో లేదు. మేమెవరం ఏ స్థాయిలో ఉన్నా మేము సంతోషంగానే ఉంటాం. మేము బ్యాంక్ లోన్కే వెళ్తాం అంకుల్. ఈశ్వర్, నువ్వు మరీ మొహమాటస్తుడివి. గబుక్కున ఎవరి సాయం తొందరగా తీసుకోవు. నిన్ను బలవంత పెట్టడం కూడా నాకు అంత ఇష్టం ఉండదు. ఈశ్వర్, అలాగే కానీ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ అంకుల్. ఝాన్సీ, ఇక బయలుదేరదామా? వస్తా అంకుల్. అలాగే అమ్మా. అన్నా, ఝాన్సీ మీద ఒక తండ్రిగా ప్రేమ చూపిస్తున్నారు. ఈశ్వర్ మీద కూడా మేనమామగా ప్రేమ చూపిస్తున్నారు. నీలో ఇంత మార్పు ఏంటన్నా? నువ్వు మారిపోయావు. పిచ్చి మళ్ళీ నేను మారడం ఏంటి? ఆ తులసి మీద, ఆ తులసి కుటుంబం మీద నా పగ అలాగే ఉంది. అది తీర్చుకోవడం కోసమే ఈశ్వర్ని లంచం తీసుకునేలా చేశాను. ఈశ్వర్ ముందు మంచివాడిలా నటిస్తున్నాను. మళ్ళీ ఇలానే నటిస్తూ ఇంకో 2 డీల్స్లో వాణ్ణి ఇరికించి అప్పుడు వాణ్ణి అరెస్ట్ అయ్యేలా చేస్తాను. ఆ తులసి కుమ్ములి కుమ్ములి ఏడ్చేలా చేస్తాను. నేనొక్కనే జైలు శిక్ష అనుభవించాలా? ఆ తులసి కొడుకులు కూడా అనుభవించాలి. అప్పుడే కదా ఆ తులసి మీద నా పగ తీరినట్టు. రే
ఈశ్వర్, ఏంట్రా ఇది? అసలు నీకు ఇలాంటి కక్కుర్తేంట్రా? అసలు నువ్వు లంచం తీసుకోవడం ఏంట్రా? మనం ఎప్పుడు నిజాయితీగా పనిచేయాలి, నలుగురికి ఆదర్శంగా ఉండాలని ఎన్నోసార్లు నీతులు చెప్పిన వాడివి అసలు ఇలాంటి గడ్డి తినే పని ఎందుకు చేసావురా? ఏ నీకొచ్చిన జీతం సరిపోవట్లేదా? ఎందుకు ఇలాంటి అడ్డదారుల్లో సంపాదిస్తున్నావు? ఒకసారి లంచం తీసుకోవడం అలవాటైతే ఆ తప్పు మళ్ళీ మళ్ళీ చేస్తూనే ఉంటాం. ఏదో ఒక రోజు ఇదే నెలలో ఏదో ఒక స్కామ్లో ఇరుక్కుంటావు. నీ ఉద్యోగం పోతుందిరా. అరే, మన కుటుంబం పరువు మొత్తం పోతుందిరా. కనీసం ఈ ఆలోచన కూడా నీకు లేదా? ఈ విషయం అమ్మకి తెలిస్తే తట్టుకోగలదా? రే ఈశ్వర్, మనం ఏ వృత్తిలో ఉన్నా అవసరాల కోసం మన ప్రవృత్తి మారకూడదురా. అన్నయ్య, అటెండర్ స్థాయి నుంచి ఒకేసారి డిప్యూటీ తహసీల్దార్ అయిపోయావన్న అహంకారంతో మాట్లాడుకో. నన్ను కమాండ్ చేయాలని చూడకు. ఇది నా పర్సనల్. ఏంట్రా నీ పర్సనల్? అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డమైన మనుషులకు ఫేవర్ చేయడం నీ పర్సనల్ విషయమా? నీతి నిజాయితీగా పనిచేయడం మానేసి ఇలా లంచం తీసుకోవడం నీ పర్సనల్ విషయమా? సెన్సే లేకుండా మాట్లాడకరా. ఇప్పుడు ఆ పెద్ద ఆయన చాలా పెద్ద గొడవ చేసేలా ఉన్నాడు. ఈ విషయం మీడియా మొత్తానికి తెలిసేలా ఉంది. ఒక్కసారి మీడియాకి తెలిస్తే నువ్వు ఒక అవినీతి ఆఫీసర్ అని అందరికీ తెలుస్తుంది. అలాంటి చెడ్డ పేరు వస్తే నలుగురిలో నువ్వు తలెత్తుకొని తిరగలవా? ప్రశాంతంగా బ్రతకగలవా? అన్నయ్య, నా లైఫ్ గురించి, నా భవిష్యత్తు గురించి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. నాకు ఇలా పాఠాలు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. నేనేంటో నాకు బాగా తెలుసు. ఇది నీకు సంబంధం లేని విషయం. వదిలే. మనం ఒక తల్లి కడుపును పుట్టిన అన్నదమ్ములు. తప్పు ఒప్పు మంచి చెడు నిలదీసే హక్కు నాకు లేదా? అరే, నేనెవరో పరాయవాడిని అయినట్టు అలా మాట్లాడుతున్నావేంట్రా? అసలు నువ్వేనా ఇలా మాట్లాడుతుంది? అసలు ఇలా మాట్లాడగలుగుతున్నావురా? ఆవేశంలో నేను ఎప్పుడైనా మాట తూలితేనే నాకు సలహా ఇచ్చేవాడివి. అసలు ఎలా ఉండాలో చెప్పేవాడివిరా నువ్వు. అలాంటి నువ్వు ఈరోజు నాతో ఇలా చెప్పించుకుంటున్నందుకు సిగ్గుగా అనిపించట్లేదా? ఇంకా చాలా ఆపుతావా? దేశంలో ఇదొక్కటే నేరమైనట్టు, నేనొక్కడే లంచం తీసుకున్నట్టు నన్నింత కార్నర్ చేయాల్సిన అవసరం నీకు లేదు. నా అవసరాలు నాకున్నాయి. నేనెవ్వరికి ఫేవర్ చేస్తానో, ఎలా ఉంటానో అది నాకు మాత్రమే సంబంధించిన విషయం. దయచేసి ఈ విషయంలో నువ్వు కల్పించుకోకు. అక్కడ ఎవరికి ఎలా సెటిల్మెంట్ చేయాలో అలా జరిగిపోయింది. సెటిల్మెంట్ ఏంట్రా? సెటిల్మెంట్ చేయడం నీ డ్యూటీ కాదు. సిన్సియర్గా నీ డ్యూటీ చేయడమే నీ పని. ఆ ల్యాండ్ రిజిస్ట్రేషన్ ఆల్రెడీ గోవర్ధన్ మావయ్య పేరిట జరిగిపోయిందంట. మన కుటుంబం మీద ఉన్న కక్షతో గోవర్ధన్ మావయ్య నిన్ను ట్రాప్ చేసాడేమో అన్నట్టుగా కూడా నాకు అనిపిస్తుంది. అలాంటి ట్రాప్లో నువ్వు విరుక్కోవడం చాలా ప్రమాదం రా. అది మన కుటుంబానికి పెద్ద ద్రోహం అవుతుంది. నువ్వు మాట్లాడాల్సింది అయిపోయిందా? ఎవ్వరు ఎలాంటి వారో నాకు బాగా తెలుసు. నేనెలా ఉండాలో నాకు బాగా తెలుసు. రే ఈశ్వర్, ఈశ్వర్! రామ్మా, నీకోసం ఎదురు చూస్తున్నాను. నేనేదైతే అడిగానో ఆ చూర్ణం తయారు చేసి తీసుకొస్తానన్నావు, తెచ్చావా? తీసుకొచ్చానమ్మా, ఇదిగో చూర్ణం. ఈ చూర్ణం ఎందులో కలిపివ్వాలి? పాలల్లో కలిపిస్తే సరిపోతుందమ్మా. వెరీ గుడ్. నాకేదైతే నీడుందో ఆ హెల్ప్ నీ ద్వారా జరుగుతుంది. చాలా చాలా థ్యాంక్స్. అన్నట్టు ఎట్టి పరిస్థితుల్లోనూ నా పేరు బయటికి రాకూడదు. నేనెవరో కూడా, నువ్వెవరో కూడా, అంతే. మరి నేను అడిగిన డబ్బమ్మా?
ఇదిగో నువ్వు అడిగిన 10,000 హ్యాపీగా తీసుకో. రేవతి, నాకంటే ముందుగా వారసురాలను ఇచ్చి ఇంటి పెత్తనం తీసుకొని నా మీద ఇంకా పెత్తనం చెలాయించాలని చూస్తున్నావు కదా నువ్వు. నీ ఆటలని ఈ చూర్ణంతో తుడిచిపెట్టుకుపోతాయి. వస్తున్నా. అమ్మా, విష్ణు విష్ణు ఆఫీస్ నుంచి అప్పుడే వచ్చేసావేంటి? ఇందాక కాల్ చేస్తే లేట్ అవుతుందని చెప్పు. ఇంతలోనే ఏమైందిరా? ఒక విషయం నా దృష్టికి వచ్చాక నా మనసంతా పాడైపోయిందమ్మా. ఇంకా ఆఫీసులో ఉండాలనిపించలేదు. విష్ణు ఏమైందిరా? ఏం జరిగింది? ముక్కు మొహం తెలియని వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తేనే నీలాగే నాకు కూడా కోపం వస్తుంది. అలాంటిది మన వాళ్ళే చేస్తే ఎలా ఉంటుంది? మనవాళ్ళు తప్పు చేయడం ఏంట్రా? ఎవరు చేశారు? ఏం తప్పు చేశారు? ఎవరో కాదమ్మా, ఈశ్వర్. ఈశ్వర్ తప్పు చేయడం ఏంట్రా? అవునమ్మా, లంచం తీసుకున్నాడు. విష్ణు, నువ్వేదో పొరపాటు పడుతున్నావురా. ఈశ్వర్ లంచం తీసుకోవడం ఏంటి? వాడు అలాంటి పని చేయడు. చేశాడు. చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు తీసుకున్నాడు. అయ్యో, ఏంట్రా నువ్వనేది? అవునమ్మా, 5 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ కు ఏకపక్షంగా ఒకరికి ఫేవర్ చేశాడమ్మా. అలా సహకరించినందుకు గాను లంచం తీసుకున్నాడు. ఇన్నేళ్ల సర్వీసులో వాడెప్పుడు అలాంటి అవినీతికి పాల్పడలేదురా. డబ్బు కోసం కక్కుర్తి పడలేదు. అలాంటి వాడు ఇలాంటి పని చేశాడంటే నమ్మబుద్ధి కావట్లేదురా. నేరమని తెలిసే చేశాడమ్మా. బాగా తెగించేశాడమ్మా వాడు. ఏంట్రా నిలదీస్తే అది తన పర్సనల్ విషయం అని చెప్పి వాడు నాకెదురు సమాధానం చెప్తున్నాడమ్మా. ఎందుకు ఇలా మారిపోయాడో అసలు అర్థం కావట్లేదమ్మా. అదిగో వచ్చాడమ్మా, నువ్వే మాట్లాడు. మాట్లాడడం కాదురా, ఇప్పుడే వాణ్ణి నిలదీస్తాను. ఇలాంటి విషయాన్ని నేనెందుకు సహిస్తాను? నేనెందుకు క్షమిస్తాను? ఈశ్వర్, ఈశ్వర్ ఆగు, నీతో మాట్లాడాలి. ఏం మాట్లాడాలి? 5 ఎకరాల ల్యాండ్కి రిజిస్ట్రేషన్కి సహకరించవా? డబ్బు తీసుకున్నావా? అన్నయ్య, ఆఫీస్ దగ్గర వదిలేయాల్సిన విషయాల్ని ఇంటి దాకా తీసుకొచ్చి ఎందుకు డిస్కషన్స్ పెడుతున్నావు? నా మీద కక్ష కట్టవే ఏంటి? రే, కక్ష కట్టడం ఏంట్రా? జరిగిందేంటో పెద్దోడు నాతో చెప్పడం తప్ప? అయినా నేను నీతో మాట్లాడుతుంటే మొహం చాటేసి వాడితో మాట్లాడతావేంటి? నాకు సమాధానం చెప్పు. నువ్వు లంచం తీసుకున్నావా? రే, అడుగుతుంది నిన్నే. లంచం తీసుకున్నావా? తీసుకున్నాను. అయితే నీకేంటి? విష్ణు, ఏంట్రా నీకు ఆవేశం? ఆవేశం కాకపోతే ఇంకేంటమ్మా? అసలు వాడు ఎలా మాట్లాడుతున్నాడు చూడు. రే ఈశ్వర్, మనం తెలియక ఏదన్నా తప్పు చేస్తే మనల్ని దండించేది అమ్మే. అలాంటి అమ్మతో ఇలాగైనా మాట్లాడేది? అన్నయ్య, అది బంజర భూమి అయినా ఆ పెద్ద ఆయనకి ఏ అన్యాయం జరగదు. తనకెంత సెటిల్ చేయాలో అంతా చేస్తారు. అంతేకాని దీన్నంత పెద్ద ఇష్యూ చేయకు. రే ఈశ్వర్, అది బంజరు భూమా పంట భూమా అన్నది ముఖ్యం కాదురా. నువ్వు ఈ విషయంలో నీతిగా వ్యవహరించావా లేదా అన్నది ముఖ్యం. లంచం తీసుకున్నావా లేదా అన్నదే ముఖ్యం. నువ్వు తప్పు చేసినా, వీడు తప్పు చేసినా, చిన్నోడు తప్పు చేసినా అది నా పెంపకానికే మచ్చరా.
ముందు ఈ పాలు తాగు. అదేంటి నువ్వు తీసుకొచ్చావు? అత్తయ్య గారు వేరే వర్క్ లో బిజీగా ఉన్నారు.